రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ సింగరేణి నిధుల నుండి 6 కోట్లు మంజూరు చేయించుకొని వాటి ద్వారా జీఎం ఆఫీస్ నుండి మెయిన్ చౌరస్తా వరకు పోలీస్ స్టేషన్ నుండి 5 ఇంక్లైన్ వరకు బిట్మిన్ రోడ్ అభివృద్ధి పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మీరు ఉల్టా చేస్తారు సార్, మీరు గుట్టాక మేము కొట్టాలి. రామగుండం నగర అభివృద్ధిలో భాగంగా ఈరోజు జిఎం కాలనీ నుంచి ఫైన్ క్లేన్ వరకు 6 కోట్ల రూపాయలతో 10 మీటర్ల వెడల్పు అంటే సుమారుగా 30 ఫీట్లు అద్భుతమైన రోడ్లు, బస్ ఫేస్లో లైటింగ్ ఏర్పాట్లు, రోడ్డు పక్కకున్న పోల్స్ తీసేసి కొత్త పోల్స్ పెడుతూ సింగరేణి నిధుల ద్వారా ఈరోజు ప్రారంభం చేస్తూ ఉన్నాం. జిఎం కాల్ నుంచి ఫైన్ క్లేన్ బ్రిడ్జ్ వరకు చౌరస్తాతో పాటు మీకు తెలుసు ఈరోజు 50 సంవత్సరాల ముందు సింగరేణి క్వార్టర్స్ చిన్న చిన్న రోడ్లు తప్ప ఇప్పుడు అభివృద్ధి లేదు. ఈరోజు సుమారుగా 5-6 కోట్లతో 5 కోట్లతో సింగరేణి క్వార్టర్స్ ఉన్న రోడ్లు మరి ఈరోజు ఈ 6 కోట్లతో ప్రధానమైనటువంటి రోడ్లు, ఇంకో 3-4 కోట్లతో కొన్ని రమేష్ నగర్ టు పోస్ట్ ఆఫీస్ లైన్ వరకు చేసేటువంటి రోడ్డు, దాంతోపాటు అనేక సుందరీకరణలో భాగంగా సుమారుగా 1 కోటి రూపాయలతో మొక్కలు నాటడం, దాంతోపాటు ఇప్పటి వరకు సుమారుగా 100 కోట్ల పైన అభివృద్ధి సింగరేణి నిధులే చేశాం. ఇంకా మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సింగరేణి అధికారితో మాట్లాడి ఈ సింగరేణి నగరాన్ని పూర్తిగా దత్తత తీసుకోవాలి. గత 70 సంవత్సరాలుగా ఇక్కడున్న కార్మిక కుటుంబాలు, కార్మికులు ప్రాణ త్యాగాలు చేసి దేశానికి వెలుగునిస్తూ ఉన్నారు. అన్ని ప్రాంతాల్లో వెల్ఫేర్, స్పోర్ట్స్, ఇండ్లు, అన్ని రకాల స్కూల్స్, ఎడ్యుకేషన్ సెంటర్స్, నగరానికి కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటు చేయాలో భాగస్వామి కావాలని చెప్పి వారితో చెప్పడం జరిగింది. వారితో పాటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు, మా నాయకులు శ్రీధర్ బాబు గారు, మేము ముఖ్యమంత్రి గారి ద్వారా ఇప్పించడం జరిగింది. త్వరలో అన్ని ప్రాంతాల్లో కనీవినియర్గా రీతిలో అద్భుతంగా ఈ నగరాన్ని పూర్వ వైభవంతో పాటు అద్భుతమైన నగరంగా తీసే దిశగా ముందుకు పోతా ఉన్నాం. ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. కనీవినియర్గా రీతిలో అభివృద్ధి చేస్తున్న ఈ తరుణంలో మీ అందరి అభిమానం, ఆదరణతో పాటు మీరందరూ భాగస్వాములు కావాలని మీకు అందరికి పిలుపునిస్తూ మీడియా మిత్రులకి, ముఖ్యంగా సింగరేణి అధికారులకి, అదే మాదిరిగా మున్సిపల్ అధికారులకి, అదే మాదిరిగా ఎన్టీపీసీ ఆర్ఎఫ్సీని కూడా భాగస్వామ్యం చేస్తా ఉన్నాం. వారందరినీ కూడా మాతో కలిసి వస్తున్న వారందరికీ అభినందనలు, శుభాకాంక్షలు.